వ్యవస్థీకృత దోపిడీ అధ్యక్ష 2019-24లో మద్యం కేసు కింద అని చెప్పి వాళ్ళు వసూలు చేసుకున్నారు అధ్యక్ష. బీరుకైతే ఒక రేటు, IMFL కైతే ఒక రేటు అని చెప్పి కేసు కింద అని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఇదే కాదు, టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్ దాదాపు 99,413.5 కోట్లు ఓన్లీ క్యాష్ అధ్యక్ష. ఆన్లైన్ పేమెంట్స్ లేవు. వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ చేసిన కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే. ఇదంతా కూడా ఒక వాంటెడ్ గా వాళ్ళ స్వార్థం కోసం మొత్తం కూడా వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము స్టడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే CBCID ఎంక్వైరీ కూడా వాటి మీద జరుగుతా ఉంది. అయితే మేము కూడా మాకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బాధ్యత ఉంది కాబట్టి కొత్త ఎక్సైజ్ పాలసీ విధానాన్ని తీసుకురావాలని చెప్పి వచ్చిన వెంటనే కొన్ని సంస్కరణలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి సెబ్ని, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి దానికి ఉన్నటువంటి బాధ్యతలను కూడా ఉపసంహరించుకుని డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకుని వాళ్ళ కొన్ని బాధ్యతలు కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష.